सदर रियासती बीजेपी और रुकन पार्लियामेंट बंडी संजय ने वजीर आला चंद्रशेखर राव की जानिब से वजीर आजम मोदी को सेल्समैन करार देने की मजम्मत करते हुए बताया कि असल में तो केसीआर खुद सेल्समैन है जो सरकारी अराजियात को फरोख्त कर रहे हैं। कोरोना और लॉकडाउन के दौरान पीपीई किट्स और वैक्सीन की फरोख्तगी अमल में लाने वालों को वजीर आजम पर तनकीद करने का कोई हक हासिल नहीं है। सदर रियासती बीजेपी रुकन पार्लियामेंट बंडी संजय ने वजीर आला केसीआर को चैलेंज करते हुए कहा कि अगर उनमें हिम्मत है तो मरकजी हुकूमत को गिराकर बताएं। उन्होंने बताया कि वजीर आला और रियासती वज़रा बीजेपी की रियासत में मकबूलियत में इजाफे को देखते हुए बौखलाहट का शिकार होकर वजीर आजम पर बेबुनियाद इल्जामात आयद कर रहे हैं। రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పాలన కొనసాగుతున్నది। ఆకాంక్షలకు ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది। వాళ్ళ నీళ్ల విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, అనేక ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా అంచనాలు పెంచి, దానికి ఉదాహరణ కాళేశ్వరం 30,000 కోట్ల ప్రాజెక్టు, 40,000 కోట్ల ప్రాజెక్టును ఎగ్దమ్ ఒకటేసారి 1,30,000 కోట్లకు అంచనాలు పెంచి ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, ఏ విధంగా కమిషన్లకు కుట్టుబడి అభివృద్ధి పేరుతోనే ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసిండో ఈ ప్రకటన ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు స్పష్టం చేసుకున్నాం। 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇచ్చిన ఏ హామీని కూడా నిలుపుకునే ప్రయత్నం చేయలేదు। కేంద్ర ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నది, సహకరించడానికి సిద్ధంగా ఉంది। కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో నడుస్తున్నది। తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, వాళ్ళ వియ్యకుడు కొడుకు రాజ్యసభ మెంబర్, ఒక కుటుంబమే ఒక క్యాబినెట్ గా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో తెలంగాణ సమాజం పాటు దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది। దేశం మొత్తం కూడా దీన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది।